హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం ఏమిటంటే, ఉద్యోగం పొందాలంటే ప్రతి వాళ్ళు కొంచెం కాంప్లికేటెడ్ స్టేజెస్ దాటుకుని రావాలి. అందులో రిటన్ టెస్ట్ పాస్ అవ్వడం, లేకపోతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి పాస్ అవ్వడం, ఇలాంటి క్వశ్చన్ ఉంటాయి ప్రాసెస్లో. సో ఈ ఉద్యోగం కోసం ఒక పరీక్ష రాసి పాస్ అయ్యి దాని ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూడా పాస్ అవ్వాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఉద్యోగం మనిషికి ప్రపంచానికి ఉన్న ప్రధాన సంబంధం. ఎంత నచ్చిన ఉద్యోగం వస్తే మనిషి ప్రపంచంతో అంత సానుకూలంగా వ్యవహరిస్తాడు. ఉద్యోగం లేకపోతే సమాజం పట్ల మనలో నెగిటివ్ ధోరణి అధికమవుతుంది. ఉన్న ఉద్యోగం పోతే వ్యక్తికి సమాజంతో సంబంధాలు క్షీణిస్తాయి. అందుకే మీ పరిధిలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి. పెద్దల సలహాతో ప్రొఫెషనల్ డిగ్రీలు చదవడం, క్యాంపస్ దశ నుండే ఉద్యోగాల కోసం అన్వేషించడం, ఇలా అన్నీ ఓ క్రమ పద్ధతిలో జరిగితేనే మీరు అనుకున్న ఉద్యోగాన్ని సకాలంలో పొందగలుగుతారు. ఇది ఎంత కీలక మలుపో ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఇంతకుముందు అనుకున్నట్లుగా ఇప్పుడు జీవితంలో దేన్ని కోల్పోయిన వ్యక్తి అయినా క్రమంగా కోలుకుంటాడు. కానీ మరో ఉద్యోగం లేకుండా చేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి కోలుకోవడం చాలా కష్టం. అతను తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లుగా ఫీల్ అవుతాడు, ఆత్మన్యూనతకు లోనవుతాడు. క్రమంగా నరాల పటుత్వాన్ని కోల్పోయి జీవితం మీద ఆసక్తిని కోల్పోతాడు. ఉద్యోగం మనిషికి ప్రపంచానికి ఉన్న ప్రధాన సంబంధం. ఎంత నచ్చిన ఉద్యోగం వస్తే ఆ మనిషి ప్రపంచంలో అంత సానుకూలంగా వ్యవహరిస్తాడు. సాటి వారికి మేలు చేయాలని ఆరాటపడతాడు. సరైన ఉద్యోగం రాకపోతే ఆ వ్యక్తి తరచూ సమాజం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తుంటారు. రోడ్ల మీద ఉమ్మటం, డబ్బున్న వారిని కించపరుస్తూ మాట్లాడడం, ఇలాంటివన్నీ ఆ వ్యక్తులు సమాజం పట్ల ప్రదర్శించే ప్రతీకారాలే. నేర సంస్కృతిని అదుపు చేయడానికి అందరికీ తగిన ఉద్యోగాలను కల్పించడమే మార్గమని తెలిసినా అది ఎలా చేయాలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాం. ఇక ఉన్న ఉద్యోగం పోతే ఆ వ్యక్తికి సమాజంతో సంబంధాలు మరింత క్షీణిస్తాయి. అందుకే మీ పరిధిలో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి. ఎవరినో ఉద్ధరించడానికి కాకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేందుకే ఈ శ్రమంతా అని మొట్టమొదట గుర్తించాలి. పెద్దల సలహాతో మార్కెట్కు అనుగుణమైన డిగ్రీలను ఎంచుకోవడం, కష్టపడి చదవడం, క్యాంపస్ దశ నుండే ఉద్యోగాల కోసం అన్వేషించడం, ఇలా అన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగితేనే మీరు అనుకున్న ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని, వాటి కోసం ప్రిపేర్ అవ్వాల్సిన పద్ధతుల్ని మీరు డిగ్రీ చదివే రోజుల నుంచే తెలుసుకుంటూ ఉండాలి. మ్యాగజైన్లు సహా విద్యార్థులతో పాటు విద్యారంగంలో పెద్దల నుంచి ఎప్పటికప్పుడు విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి. ప్రపంచంలో రోజువారీ విశేషాంశాలని కేవలం వినటం మాత్రమే కాకుండా వాటిని నోట్ చేసుకుంటూ ఉండాలి. వాటి మీద అభిప్రాయాలను ఏర్పరచుకుంటూ వాటిని సాటి వారితో పంచుకుంటూ ఉండాలి. దీనివల్ల మీరు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టగానే పోటీని చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. చిన్న వయసులోనే ఉద్యోగాన్ని సంపాదించుకొని సెటిల్ అవ్వగలుగుతారు. ఒక పోటీ పరీక్షలో నెగ్గడం ద్వారా కానీ లేదా నేరుగా అప్లికేషన్ ద్వారా కానీ మీరు కాల్ లెటర్ని అందుకున్నారనుకోండి, మొదటగా కంగ్రాచ్యులేషన్స్ మీకు. ఇప్పుడు ఇంటర్వ్యూ గురించి క్యాంపస్లో కొంత అవగాహన ఉంటే మీకు పెద్దగా టెన్షన్ అనిపించదు, లేకపోతే కంగారు తప్పదు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలాంటి ఫైల్లో సర్టిఫికెట్లు పెట్టుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, షూస్ వేసుకోవాలా, మామూలు చెప్పులు వేసుకోవాలా, ఇంటర్వ్యూ వేదికకి ఎంత ముందుగా వెళ్ళాలి, ఇంటర్వ్యూకి ఎంతమంది వస్తారు, ఇంగ్లీష్లో చెప్పాలా, తెలుగులో చెప్పాలా, ఇంటర్వ్యూ ఒక్కరే చేస్తారా, 4-5 చేస్తారా, ఏమేం ప్రశ్నలు అడుగుతారు, సూటిగా సమాధానం చెప్పాలా, విశ్లేషిస్తూ చెప్పాలా, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ మనసులో మెదులుతాయి. వీటికి ఇంకా కొన్ని జత కలుస్తాయి కూడా. ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి హాజరైన వ్యక్తి అయినా ఎంతో కొంత హడావుడి పడతాడు. ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్ని అంశాల పట్ల అప్రమత్తంగా ఉంటేనే రేస్లో పోటీ పడి ఇంటర్వ్యూలో నెగ్గగలుగుతాడు. కాల్ లెటర్ రాగానే ముందు ఇంటర్వ్యూకి ఎంత సమయం ఉందో చూసుకోండి. తగినన్ని రోజులు ఉన్నాయనుకుంటే కొంత లోతైన దృక్పథంతో ప్రిపేర్ అవ్వండి. ముందు ఇంటర్వ్యూ సమయంలో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, ప్రిపరేషన్ కోసం ఎవరెవరిని కలవాలి,
అలాగే ఏమేమి అప్డేట్ చేసుకోవాలి తదితర అంశాలని ఓ జాబితాలాగా రాసుకోండి. మిగిలిన వాటిని సిద్ధం చేసుకుంటూనే ఇంటర్వ్యూకి ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడగల వ్యక్తులను కలవండి. వారితో బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ప్రతి చిన్న అంశాన్ని కూడా చర్చించండి. ఎలాంటి ప్రశ్నలకి ఎలాంటి సమాధానం ఇవ్వాలో అడిగి తెలుసుకోండి. పర్సనల్ ప్రశ్నలకు ఇంప్రెసివ్గా ఎలా చెప్పాలో తెలుసుకోండి. దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూలో జనరల్ నాలెడ్జ్తో పాటు మీకు తెలిసిన సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు అడుగుతారు కాబట్టి రోజు కాసేపు అప్డేట్ చేసుకోండి. వీటన్నింటితో పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఎంతో కొంత సమయం ధ్యానం చేయండి. ఇవన్నీ మీ జీవితాన్ని మలుపు తిప్పే పనులను గుర్తించండి. అయితే పూర్తి శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించండి, కానీ ఫలితం గురించి ఆలోచించొద్దు. క్రమ పద్ధతిలో కష్టపడే వారికి ఆశించిన ఫలితం ఏదో ఒక రోజు తప్పక లభిస్తుంది. ఇంటర్వ్యూకి తక్కువ సమయం ఉంటే ముందు అనవసర ఆలోచనలన్నీ కట్టిపెట్టండి. ఆలోచనలన్నింటినీ ఇంటర్వ్యూ మీదే గురిపెట్టండి. చకచక కదలండి. ఏమేం చేయాలో జాబితా రాసుకోండి. ఇంటర్వ్యూ గురించి అవగాహన ఉన్నవారితో చర్చిస్తూ మాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. మీ సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోండి. డ్రెస్ ఎంపికలో జాగ్రత్తలు పాటించండి. ఇంటర్వ్యూ వేదిక వద్దకు కొంత ముందుగా వెళ్ళేలా ట్రాన్స్పోర్ట్ తదితర అంశాలను ప్లాన్ చేసుకోండి. ఇంకా నిశ్చింతగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలో విజయం సాధించడం అంత సులువు కాదు, అలాగని అసాధ్యం కాదు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆపాదమస్తకం పరిశీలిస్తారు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మాటల్లో హావభావాలు, భాష, వ్యక్తీకరణ విధానం, జవాబులు చెప్పే తీరు, అడిగిన ప్రశ్నలకి స్పందించే తీరు తదితర అంశాలని స్పష్టంగా పరిశీలిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇంటర్వ్యూ ముందు మాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం మంచిదే. మీకుండే బెరుకు, భయం తగ్గిపోతుంది. సమకాలీన అంశాలు, పర్సనల్ ప్రశ్నలు, సబ్జెక్టులపై సమగ్ర అవగాహనని పెంపొందించుకోండి. ఈ విధంగా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే తప్పకుండా ఇంటర్వ్యూలో విజయం మీదే. ఆల్ ద బెస్ట్. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంటర్వ్యూకి వెళ్తున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.